ఈ వీడియోలో మనం ఏదైనా ఒక ప్రశ్న అనులోమానుపాతంలో ఉందా లేదా విలోమానుపాతంలో ఉందా ఏ విధంగా గుర్తించాలో నేర్చుకుంటాము. ఇక్కడ చూడండి, ఒక ఉదాహరణ ఉంది. ఈ క్రింద ఇవ్వబడిన పట్టికలో చరరాశులు x మరియు yలు అనులోమానుపాతంలో ఉన్నాయో లేదా విలోమానుపాతంలో ఉన్నాయో లేదా మిశ్రమానుపాతంలో ఉన్నాయో కనుగొనండి అంటున్నారు. మరియు చరరాశుల మధ్య సంబంధాన్ని సమీకరణం రూపంలో రాయండి అని అడుగుతున్నారు. అయితే ముందుగా మనం అసలు అనులోమానుపాతము మరియు విలోమానుపాతము అంటే ఏమిటో ఒకసారి చూద్దాం. ముందుగా మనం అనులోమానుపాతం గురించి తెలుసుకుందాం. దీంట్లో ఏంటి అంటే x విలువ కానీ పెరిగింది అనుకోండి, y విలువ కూడా ఏమవుతుంది, పెరుగుతుంది. ఒకవేళ x విలువ తగ్గింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, y విలువ కూడా తగ్గుతుంది. అవునా? ఇప్పుడు ఉదాహరణగా x అనేది x నుంచి 3x పెరిగింది అనుకుందాం. అప్పుడు y కూడా y నుంచి 3yకి పెరుగుతుంది. అంటే ఇక్కడ x అనేది ఏ నిష్పత్తిలో పెరగడము లేదా తగ్గడం జరుగుతుందో y కూడా అదే నిష్పత్తిలో పెరగడము లేదా తగ్గడం జరుగుతుంది అని మనం చెప్పచ్చు. అలాగే ఏవైనా రెండు రాశులు అనులోమానుపాతంలో ఉన్నాయి అంటే దానికి సమీకరణాన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే y ఈజ్ ఈక్వల్స్ టు k ఇంటూ x రూపంలో అయినా రాసుకోవచ్చు, లేదు అంటే x ఈజ్ ఈక్వల్స్ టు k ఇంటూ y రూపంలో అయినా రాసుకోవచ్చు, లేదంటే y బై x ఈజ్ ఈక్వల్స్ టు k లేదా x బై y ఈజ్ ఈక్వల్స్ టు k రూపంలో అయినా సరే మనం రాసుకోవచ్చు. అంటే ఈ 4 రూపాల్లో ఏ విధంగా అయినా సరే మనం రాసుకోవచ్చు. మరి విలోమానుపాతము అంటే ఏమిటి? దీంట్లో ఏంటంటే x పెరిగింది అనుకోండి, అప్పుడు y అనేది తగ్గుతుంది. ఒకవేళ x తగ్గింది అనుకోండి, అప్పుడు y అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణగా x అనేది x నుంచి 3x పెరిగింది అనుకుందాం. అప్పుడు y ఏమవుతుంది అంటే y నుంచి 1/3yకి తగ్గుతుంది. అంటే x ఏ నిష్పత్తిలో అయితే పెరగడం జరిగిందో y అదే నిష్పత్తిలో తగ్గడం అనేది జరిగింది. ఏవైనా రెండు రాశులు విలోమానుపాతంలో ఉన్నాయి అంటే దానికి సమీకరణాన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే y ఈజ్ ఈక్వల్స్ టు k ఇంటూ 1/x రూపంలో రాసుకోవచ్చు, లేదంటే x ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు k రూపంలో రాసుకోవచ్చు. మరి మిశ్రమానుపాతము అంటే ఏమిటి? ఒక రాశిలోని మార్పు రెండు లేదా అంతకన్నా ఎక్కువ రాశుల్లోని మార్పుకు కారణమవుతుంది. ఆ మార్పులు అనుపాతంలో ఉంటే దానిని మనం మిశ్రమానుపాతము అంటాము. ఇప్పుడు ఉదాహరణకు దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యాన్ని తీసుకున్నాము అనుకోండి. దానికి సూత్రం ఏమిటి? వైశాల్యము ఈజ్ ఈక్వల్స్ టు పొడవు ఇంటూ వెడల్పు. దీన్ని మనం a ఈజ్ ఈక్వల్స్ టు l ఇంటూ డబ్ల్యూగా రాసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, వైశాల్యము a అనేది పొడవు మరియు వెడల్పు రెండింటితోనూ కూడా అనుపాతంలో ఉంది. అది అనులోమానుపాతము అయినా అవ్వచ్చు, లేదంటే విలోమానుపాతం అయినా అవ్వచ్చు. కానీ ఈ రెండింటికి కూడా అనుపాతంలో అయితే ఉంది. అవునా? అయితే ఇక్కడ మిశ్రమానుపాతము అంటే చూడండి, రెండు కంటే ఎక్కువ రాశులు అనేవి ఉంటాయి. కానీ ఇక్కడ మనకు ప్రశ్నలో కేవలం రెండు రాశులు మాత్రమే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ప్రశ్న అనేది మిశ్రమానుపాతం అయితే కాదు అని మనం చెప్పచ్చు. ఇప్పుడు ఒకసారి మనం ప్రశ్నను చూద్దాం. ఇక్కడ పట్టికను చూడండి, ఏమిచ్చారు? x మరియు y విలువలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ విలువలను మనం గమనించినట్లయితే x చూడండి 1, 2, 3, 4 అంటే x అనేది పెరుగుతూ వెళ్తుంది. అవునా? అప్పుడు y ఏమవుతుంది? 12, 6, 4, 3 అంటే y అనేది తగ్గుతూ వస్తుంది. x పెరిగితే y తగ్గుతుంది. కాబట్టి x, yలు విలోమానుపాతంలో ఉన్నాయి అని మనం చెప్పచ్చు. అలాగే ఏవైనా రెండు రాశులు విలోమానుపాతంలో ఉన్నాయి అంటే దానికి సమీకరణాన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే x ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు k రూపంలో రాసుకోవచ్చు, లేదంటే y ఈజ్ ఈక్వల్స్ టు k ఇంటూ 1/x రూపంలో రాసుకోవచ్చు. ఇప్పుడు మనం x ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు k ఈ సమీకరణాన్ని తీసుకుందాం. తీసుకొని x విలువలు మరియు y విలువలు ప్రతిక్షేపించి ఎప్పుడూ కూడా k అనేది స్థిరాంకం వస్తుందో లేదో చూద్దాం. ఇప్పుడు x విలువ 1 ఉంది, అప్పుడు y విలువ ఎంత ఉంది? 12 ఉంది. 1 ఇంటూ 12 ఎంత వస్తుంది? 12 అనేది వస్తుంది. అలాగే రెండవ సందర్భంలో చూడండి, x విలువ 2 అయింది, అప్పుడు y విలువ ఎంత ఉంది?
6 అనేది ఉంది. 2 ఇంటూ 6 అంటే 12. అలాగే ఎక్స్ విలువ 3 అయినప్పుడు వై విలువ 4గా ఉంది. ఇక్కడ చూడండి 3 ఇంటూ 4 ఎంత అవుతుంది? 12 అవుతుంది. అలాగే ఎక్స్ విలువ 4 అయినప్పుడు వై విలువ 3 అయింది. 4 3 ఎంత? 12. అంటే ఇక్కడ ఎక్స్ విలువలు మరియు వై విలువలు తీసుకొని మనం గుణించినప్పుడు కే అనేది ఎప్పుడూ కూడా ఒకే విలువ అనేది వస్తుంది. కాబట్టి ఎక్స్ మరియు వైలు విలోమానుపాతంలో ఉన్నాయి అని మనం చెప్పచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని ఉపయోగించి మనం సమీకరణాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు 12గా రాసుకోవచ్చు.